ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ మాట కొరకు మేము ఎదురు చూస్తుంటుండగా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ఈ మాటలో మనము సహనము కలిగి ఉండాలి. ఆ సహనము ఇతరులకు తెలిసే విధంగా ఉండాలి. ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రస్తుత కాలంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఏ వ్యక్తికి కూడా సహనము కలిగి ఉన్నట్లుగా మనము చూడలేము. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా సహనాన్ని కోల్పోయి మాట్లాడుతున్నటువంటి మాటలు మనము అనేకముగా విన్నటువంటి సందర్భాలు, కోకొల్లలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ప్రతి వ్యక్తి కూడా సహనాన్ని కోల్పోయి మాట్లాడుతున్నారు. ప్రతి వ్యక్తి కూడా సహనము లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. దేవుని ఎరిగినటువంటి మనము, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము కలిగి ఉండవలసింది ఏంటి అంటే సహనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము సహనము కలిగి ఉన్నామో, ఆ సహనము ద్వారా అనేక మందిని దేవుని యొద్దకు మనము ఆకర్షించవచ్చు. ఆయన్ని అనేక మందికి పరిచయం చేయాలి అంటే మనము సహనము కలిగి ఉండాలి. కానీ ప్రతి సందర్భంలో, ప్రతి క్షణము కూడా మనం ఏం చేస్తూ ఉన్నామంటే సహనాన్ని కోల్పోతూ ఉన్నాము. మన కుటుంబంలో కానీ, మన సమాజంలో బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, ఉద్యోగాలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రతి విషయంలో కూడా, ప్రతి క్షణము కూడా మనము సహనాన్ని కోల్పోయి మాట్లాడుతూ ఉన్నాము. సహనాన్ని కోల్పోయి ప్రవర్తిస్తూ ఉన్నాము. కాబట్టి అది మనకు ఎంత మాత్రమూ మంచిది కాదు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. మనము సహనము కలిగి ఉండాలి. సహనము కలిగి మనము జీవించినప్పుడు, సహనము కలిగి మనము ఉన్నప్పుడు వాక్యము చెప్పకుండానే, సువార్త ప్రకటించకుండానే అనేక మందిని క్రీస్తు వైపుకు మనము నడిపించగలము. దేని ద్వారా అంటే సహనము ద్వారా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అనేక సందర్భాల్లో సహనము చూపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆయనను పట్టుకునటానికి వెళ్ళినటువంటి రాత్రి ఆయన సైన్యము అంతటితో వచ్చి ఆయన మీద బంధించటానికి వచ్చినటువంటి రాత్రి శిష్యులు కొంతమంది సహనాన్ని కోల్పోయి కోపపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆయన శిష్యుల్లో ఒకరు ఆ యొక్క సైనికుని చెవును నరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు సహనము కలిగి ఆ చెవిని మరలా అతికించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి పరిస్థితులను బట్టి మనము మా మారకుండా, పరిస్థితులను బట్టి మనం ప్రవర్తించకుండా ప్రతి విషయంలో కూడా మనము సహనము కలిగి ఉండాలి. కాబట్టి సహనము కలిగినటువంటి మనము అనేక మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించగలం. దేని ద్వారా అంటే వాక్యము చెప్పటం ద్వారా కాదు గానీ సహనము ద్వారా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ఈరోజు ఏ విషయంలో నీవు ఓడిపోతూ ఉన్నావు, ఏ విషయంలో విజయము లేక నిరాశతో ఉన్నావో సహనముతో కనిపెట్టు. సహనము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఓడిపోయానని దిగులు చెందకు. నాకిది సాధించలేకపోయానని దిగులు చెందకు. సహనము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు సహాయము చేస్తాడు. మనము కలిగి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే సహనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం సహనము కలిగి ఉన్నామో మనం చేసేటువంటి పని పట్ల శ్రద్ధ చూపించగలము. మనం మాట్లాడేటువంటి మాటల్లో శ్రద్ధ చూపించగలము. కాబట్టి మనమందరము కూడా ఈ వాక్యమును బట్టి మనల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మన ప్రతి విషయంలో కూడా సహనము కలిగి ఉండాలని దేవుని వాక్యంను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వాక్యం వింటున్న మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎలాంటి వారితో ఉన్నా మనము సహనము కలిగి వారిగా ఉండాలని
దేవుని పేరిట మనవి చేస్తా ఉన్నాను. ఇట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా నీకు వందనాలు. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ సహనము కలిగి నీ కృపలో ముందుకు సాగటానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.